తెలంగాణ ఆంధ్ర విడిపోయినాక తెలంగాణలో అంటే రాజధాని ఉండే, మరి ఆంధ్రలో రాజధాని లేదు కదా. ఇగో ఆంధ్రాలో రాజధాని కట్టాలని చెప్పేసి రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాల భూమి, అట్నే గవర్నమెంట్ ల్యాండ్ 20,000 ఎకరాలు మొత్తం సేకరించి పెట్టి రాజధాని కడతామన్నారు. 29,000 రైతుల కుటుంబాల దగ్గర నుంచి భూమి తీసుకుని పోనీ ఆ రైతుల కన్నా ఏమైనా న్యాయం చేసిరా అంటే ఆ రైతులకు అట్నే అన్యాయం చేతిరి. మరి 10 ఏళ్ళ ఏమన్నా రాజధాని ఏమన్నా కట్టిరేమని వచ్చి చూస్తే ఈడ గడిపోసలు తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డెవలప్మెంట్ లేదు, అటు రైతులకు లాభం లేదు. గిదేం సర్కారు, గిదేం ప్రభుత్వం. 54,000 ఎకరాలు తీసుకొని సింగపూర్ చేస్తామని, జపాన్ చేస్తామని, ఇస్తాంబుల్ చేస్తామని ఈడికి వచ్చి చూస్తేనేమో అంత గడ్డి మొలిసే అని చెప్పేసి సర్కారు మీద గట్టిగానే ఫైర్ అయింది మన షర్మిల అక్క. ఇనూరి మీరు కూడా పారి సేకరించి 33,000 ఎకరాలలో ప్లస్ ఒక 20,000 ప్రభుత్వ భూమి, అంటే మొత్తం 54,000 ఎకరాలలో అమరావతి రాబోతుందని, అద్భుతమైన గ్రీన్ ఫీల్డ్ సిటీని కడతామని, బెస్ట్ లివబుల్ సిటీని కడతామని, సింగపూర్ని, జపాన్ని, ఇస్తాంబుల్ని, ఇంకా జర్మనీని, ఇంకెన్ని చెప్పారు, వీటన్నిటిని మరిపిస్తామని చంద్రబాబు గారు చెప్తే, మోడీ గారేమో ఢిల్లీని తరపించే రాజధాని కడతామన్నారు. 2019 నాటికి దాని ఎస్టిమేషను 50,000 కోట్ల రూపాయలు వేశారేమో. ఈరోజు దాని ఎస్టిమేషను 70,000 కోట్లకు దాటింది. చంద్రబాబు గారు ఇప్పటికీ 53,000 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్లని ఆమోదం కూడా తెలిపారు. ఇదంతా చూస్తుంటే కేవలం ఒక భ్రమలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పెట్టే ప్రయత్నం జరుగుతుందా అని అనిపిస్తుంది. గదన్నట్టు అటు రైతులను కూడా ఇప్పించి వాళ్ళ దగ్గర నుంచి భూమి తీసుకుంటే అటు వాళ్ళు భూమి ఉన్నా ఏమన్నా పంట వేసుకుని ఏమన్నా బాగుపాడు, ఇటు వాళ్ళు బాగుపడట్టు లేకపోయి, ఇటు రాజధాని కట్టినట్టు లేకపోయే అని సర్కారు వాళ్ళకైతే సురుకులు పెట్టిందిలా. అవు మరి 10 ఏళ్ళు అవుతుంది ముచ్చట్లు చెప్పి, ముచ్చట్లు అయితే చెప్తురు కానీ పని అయితే చేయొద్దా అని అన పట్టిరు. గీ ముచ్చటకైనా పబ్లిక్ ఇక చూడాలి మరి వాళ్ళు ఏమన్నా స్పందిస్తారో లేదో.